గురుకులాలను రేవంత్ సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థుల ఇబ్బందులను లెక్క చేయడం లేదు. గురుకులాల్లో జరుగుతున్న ఘోరాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 8 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. గత నెల 22న 4 బాలికలను ఎలుకలు కరిచాయి. ఆ తర్వాత కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో 27న మరో 4 బాలికలను ఎలుక కరిచింది. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎలుకలు దాడి చేస్తున్నాయని పేరెంట్స్ మండిపడ్డారు. గురుకుల పాఠశాలను నవాబ్పేట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు దయాకర్ రెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల పనితీరు దయనీయంగా మారిందని విమర్శించారు. గురుకుల పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, గురుకుల పాఠశాల స్టూడెంట్స్ ను ఎలుకలు ఒకసారి తర్వాత మళ్ళీ కరుస్తూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై గురుకుల పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, వికారాబాద్ జిల్లా నవాబ్పేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8 మంది బాలికలను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 22న 4 బాలికలను ఎలుకలు కరగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ నెల 27న మరో 4 బాలికలను ఎలుకలు కరిచాయి. అయితే హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ఎలుకల దాడికి గురయ్యని సిబ్బంది పట్ల చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నవాబ్పేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గురుకుల పాఠశాలకు విజిట్ చేసి జరిగిన విషయాలను కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల పనితీరు అధ్వానంగా మారిందని, అటు ప్రభుత్వ పాఠశాలలపై వసతి గృహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో పాఠశాలలో ఏం జరిగినా కానీ బయటకు రాకుండా పాఠశాల సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కూడా అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, స్థానిక నేతలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వసతి గృహంలో చదివే బాలబాలికలకు అన్ని రకాల సదుపాయాలు అందించారు. అంతేకాకుండా అటు మంచి ఫుడ్ కావచ్చు, అటు మెరుగైన సదుపాయాలు కూడా అందించి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేలా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక విధాలుగా ప్రోత్సహించింది, చర్యలు తీసుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వసతి గృహాలపై నిర్లక్ష్యం వహిస్తుంది. అటు గురుకులాలపై కావచ్చు, ఇటు వసతి గృహాలపై రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ మేరకు రాష్ట్రంలో నిత్యం రోజు కూడా ఎక్కడో ఒక చోట ఘటన జరుగుతూనే ఉంది. ఈ గతంలో మనం చూసాం, అటు పాము కాట్లు కూడా గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఈ రోజు ఈ మధ్య వికారాబాద్ జిల్లాలో ఎలుకలు కరవడం అయితే మాత్రము ఇది తల్లిదండ్రులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని వెంటనే నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బందిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. అటు ఈ ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ మహేష్, థాంక్యూ. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఎలుకలు కరవడం జరిగింది. మేము ఇటు విషయంపై పాఠశాలను సందర్శించి విద్యార్థుల విషయం తెలుసుకోగా, ఈ సంఘటన ఎప్పుడు జరిగిందని మేము విద్యార్థులను ప్రశ్నించగా 22/2/2025 నాడు రాత్రి సమయంలో నిద్రిస్తున్న సమయంలో వాళ్లకు 8 మంది విద్యార్థులకు ఎలుకలు కరవడం జరిగింది. విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ఈ విషయంపై ఆరాధియగా, ఈ విషయంపై ఎంఈఓ గారిని విద్యాధికారిని అడగగా విషయం నాకు కూడా ఇదే రోజు తెలిసిందనే సమాధానం చెప్పడం జరిగింది. అధికారులు ఎంఈఓ గారు హాస్టళ్లపై ఎంత శ్రద్ధతో ఉన్నారు, హాస్టల్ను ఎన్నిసార్లు విజిట్ చేస్తారనే విషయం అర్థమవుతుంది. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్కూళ్ళపైన హాస్టల్ పైన విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ పాయిజన్ల విషయం కానీ ఇంకా ఏదో కారణంతో విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాది ప్రజల ప్రభుత్వం, మేము చాలా బాగా పరిపాలన చేస్తున్నామని గొప్పలు ఉపన్యాసాలు చెప్తారు కదా.
ఈరోజు ఏ హాస్టల్కి వెళ్ళినా ఎక్కడ చూసినా విద్యార్థుల వేదనే అర్థమవుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. హాస్టల్ పరిసర ప్రాంతాల్లో మేము విజిట్ చేయక చెత్త చెదారం, దుర్వాసన, ముళ్ళ పొదలు ఇవన్నీ రేపు పాములు, తేళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అధికారులు ఇకపై పునరావృతం కాకుండా దృష్టి పెట్టాలని మేము బీఆర్ఎస్ పక్షాన కోరుకుంటున్నాం. అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా పాడైన కూరగాయలు కూడా వండుతున్నారు. నాణ్యమైన ఫుడ్ విద్యార్థులకు అందించాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి విషయాలు మళ్ళీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.